హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. ఈ వీడియో కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేద్దామా అని చెప్పేసి. బికాజ్ ఈ వీడియో మొత్తం కూడా నా ఇండియా నుంచి యూఎస్ జర్నీ అనమాట. ఇది నేను సెకండ్ టైం యూఎస్కి రావడము. బట్ ఈ జర్నీ కొంచెం స్పెషల్ అండ్ మా ఫ్యామిలీకి నాకు కూడా చాలా మెమరీగా ఉంటుందని చెప్పేసి రికార్డ్ చేశాను. అండ్ చాలా మందికి కూడా హెల్ప్ అవుతుందని రికార్డ్ చేశాను. నేను రికార్డ్ చేసినందుకు ఖచ్చితంగా ఇదైతే చాలా మందికి హెల్ప్ అయ్యే వీడియోనే. బికాజ్ మీరు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా మీకు, లైక్ నన్ను ఇమిగ్రేషన్లో ఆపేశారని చెప్పేసి. సో నేనైతే ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. అందరిలాగానే సమ్మర్ వెకేషన్కి అని చెప్పేసి 1.5 month కోసం మాత్రమే ఇండియా వద్దామని అనుకున్నాను. బట్ దెన్ ఇండియా వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయి నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే 4.5 months ఉన్నాను. అసలు ఏమైంది, ఏం జరిగింది అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ నేనైతే ఒక వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా పైన ఐ బటన్లో మెన్షన్ చేస్తాను, అదైతే వెళ్ళి చూసేయండి. దాని తర్వాత వచ్చి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. నేను ట్రావెల్ చేసింది ఖతార్ ఎయిర్వేస్లో అండ్ నా ఫ్లైట్ వచ్చేసి September 11th ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉంది. సో మేమైతే ముందు రోజు ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ అయిపోయి ఖమ్మం నుండి హైదరాబాద్కి అయితే వచ్చేసినాము ఎయిర్పోర్ట్కి. సో దట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక 3-4 hours ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి. దిస్ 4 months ట్రిప్ ఇన్ ఇండియా ఈజ్ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేశాను. బట్ నేను ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ యూఎస్కి రావాలి అని అనుకుంది మాత్రం రీసెంట్గానే. అసలు యూఎస్ వద్దనే అనుకున్నాను. బట్ మాస్టర్స్ మధ్యలో ఆపేయడం ఎందుకు, అట్లీస్ట్ అన్ని డబ్బులు కట్టి ఫీజు 1 year చదివినందుకు ఇంకొక 6 months చదివితే మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది అనే ఒక్క హోప్తోనే వచ్చానన్నమాట. అట్లీస్ట్ డిగ్రీ మన చేతిలో ఉంటుందని చెప్పేసి. అండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు మా డాడీ కానీ మా మమ్మీ కానీ. నీకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్ళు, అసలు ఫోర్స్ ఏం లేదు, లోన్ గురించి ఏం ఆలోచించకని చెప్పేసి చాలా సపోర్ట్ చేసినారు, చాలా మోటివేట్ చేసినారు. నీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు. బట్ దెన్ నాకే చాలా మంచిగా అనిపించలేదన్నమాట. లేదు నేను ఎట్లయినా మాస్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి యూఎస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. యూఎస్ వెళ్దామని డిసైడ్ అయితే అయినా కానీ నా లోపల కూడా ఫుల్ టెన్షన్ ఉండే. ఎందుకంటే నేను ఈ 2-3 months సఫర్ అయిన హెల్త్ ఇష్యూ అనేది నాకు మళ్ళీ ఎక్కడ ట్రిగర్ అయిపోయి పెయిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అనే భయం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఎట్ లాస్ట్ ఇక డిసైడ్ అయిపోయాను. ఏదైతే అయింది ఒక 3 months, మహా అంటే 1 day అవేలోనే ఉంటా కదా, రావాలనుకుంటే వచ్చేయచ్చు అనే ఒక ధైర్యంతోనే స్టార్ట్ అయ్యాను. ఇక వెళ్ళే ముందు నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ కూడా మీరు చూసేయండి. తర్వాత జర్నీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. బాయ్ చెప్పండి రా. అన్నయ్య బాయ్ చెప్తున్నావు, అది తిప్పేసావు. ఓ సారీ రామ్. బాయ్ శ్రీలు. బాయ్ పెద్దమ్మ. పెద్దమ్మ కాసేపు మౌనవ్రతం. ఓకే రా. అవునా? ఏ ఎట్లయినా అక్కడ ఉండి వచ్చారు ఇద్దరు, ఇక్కడ కూడా ఉంది. ఇద్దరు పరిచయమైనప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా తక్కువ, బీటెక్ అయిపోయింది, ఫ్రెండ్స్ తగ్గిపోయారు, మొత్తం విన్నీతోనే పెట్టారు. ఇప్పుడు ఇక బాగా పెద్దమ్మ క్రయింగ్. తీయాలమ్మ. బాయ్. No.
ఆఫ్టర్ గుడ్ బైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఇక్కడైతే ఫుల్ లైన్ ఉండే అనమాట చెక్ ఇన్ దగ్గర. అట్ లాస్ట్ నేను పొట్టని పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఆ లగేజ్ అంతా కూడా మోసుకొని అక్కడి వరకు వెళ్ళి చెక్ ఇన్ దగ్గర మళ్ళీ నేను క్యారీ చేసి పైన పెట్టి వెయిట్ చెక్ చేయడం ఇదంతా కూడా నాకు చాలా రిస్క్ అనిపించి డాడీ పోటని మాట్లాడిండు. ఇప్పుడనే కాదు, నేను ఫస్ట్ యూఎస్కి ట్రావెల్ చేసినప్పుడు కూడా పోటనే మాట్లాడుకున్నాను, కొంచెం ఈజీ అయిపోతుంది, అంత బర్డెన్ ఉండదని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూడకపోతే మాత్రం చూసేయండి. అండ్ ఇక్కడ నేను లోపలికి వచ్చేసిన తర్వాత గేట్ దగ్గరికి నా క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చేసాను. బట్ నా దగ్గర సర్టిఫికేట్స్ ఫైల్ ఉంది కాబట్టి వాళ్ళని అడిగితే ఆ టోట్ బ్యాగ్ ఇచ్చినారు అనమాట. ఇంకా దానిలోనే నా ఫైల్ ఇంకా నాకు కావాల్సినవి పెట్టేసుకొని ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేసిన. సో నేను ట్రావెల్ చేసింది ఖతార్ ఎయిర్వేస్. ఇంకా జర్నీ విషయానికి వస్తే, ఫుడ్ విషయానికి వస్తే మాత్రం కంఫర్టబుల్గానే ఉంది. ఫుడ్ కూడా యావరేజ్ బాగానే అనిపించింది, మరీ అంత సూపర్ ఏం లేదు అందరు చెప్పినంత. సో ఇంకా నేను ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఒక షార్ట్ వీడియోలో మొత్తం బ్రీఫ్గా చెప్పేస్తాను, లైక్ ఏమేమి ఇచ్చినారని చెప్పేసి. ఇప్పుడైతే నేను నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఇంకా నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి నాది హైదరాబాద్ నుంచి దోహా వరకు ఉండే. ఆ ఫ్లైట్లో నేను జస్ట్ మూవీ చూసిన, ఫుడ్ తిన్నా, ఫుల్ అయితే పడుకున్నా, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు అసలు నిద్ర ఆగలేదు. దాని తర్వాత ఇక్కడ దోహా ల్యాండ్ అయ్యేసరికల్లా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. అక్కడ నుంచి దోహా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ అయిపోయి నేనైతే కూర్చున్నాను అనమాట ఒక దగ్గర. నా గేట్ దగ్గరికి వెళ్ళి ఒక 2.5 hours లేఓవర్ ఉండే, బట్ ఈ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ కూడా అయిపోయేసరికల్లా నాకు ఒక 1 hour మాత్రమే టైం దొరికింది. ఇంకా నేను అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాను. బట్ నాకైతే ఇమిగ్రేషన్ గురించి టెన్షన్ ఇక్కడే స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4 months ఇండియాలో ఉన్నాను, 4.5 months ఉన్నాను ఇండియాలో. అండ్ నేను కాలేజ్కి లేట్గా కూడా వెళ్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 weeks లేట్గా వెళ్తున్నాను. వాళ్ళు అడిగితే నా దగ్గర ప్రూఫ్ చూపించడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో దానివల్ల అయితే ఫుల్ నర్వస్గా ఉండే అనమాట నేను ఈ ఫ్లైట్ జర్నీ అంతా కూడా. బట్ దెన్ నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ రోజు ఎక్కువ పీపుల్ లేకుండే, నా పక్కన అయితే ఎవరు రాకూడదని కోరుకున్నట్టుగానే ఎవరు రాలేదు. బట్ దెన్ ఒక 1 hour తర్వాత అట్ లాస్ట్ సీట్లో ఒక అంకుల్ వచ్చి కూర్చుండనమాట. మై సెకండ్ ఫ్లైట్ ఈజ్ ఫ్రమ్ దోహా టు బాస్టన్. అండ్ నా ఇమిగ్రేషన్ బాస్టన్లో ఉంటుందని నాకు ఎప్పటి నుండో తెలుసు. సో నేను అందరినీ కూడా కనుక్కున్నాను అనమాట ఎట్లా ఉంటుందని చెప్పేసి. నా వరకు వచ్చిన టాక్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుందని. అండ్ ఇక్కడ నేను బాస్టన్లో ఫ్లైట్ దిగేసి ఆల్మోస్ట్ ఒక 1.5 hour తర్వాత నా టర్న్ అయితే వచ్చింది ఇమిగ్రేషన్ దగ్గర. ఫుల్ రష్ ఉండే ఆ రోజు, లైన్లోనే ఆల్మోస్ట్ 1.5 hour నించున్నాను. ఇంకా నా టర్న్ వచ్చిన తర్వాత ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగానే నేను గ్రీట్ చేసినాను, ఆయన గ్రీట్ చేసిండు, పాస్పోర్ట్ తీసుకుండు, I-20 తీసుకుండు, మొత్తం పాస్పోర్ట్ స్కాన్ చేసిన తర్వాత వాట్స్ యువర్ కాలేజ్ స్టార్ట్ డేట్ అని అడిగిను. నేను August 26th అని చెప్పా. తర్వాత ఎందుకు మరి 2 weeks లేట్ అయింది అని అంటే, నేను నా హెల్త్ ఇష్యూ ఇలా ఉంది, సో దానివల్ల లేట్ అయింది అని అంటే, నీ దగ్గర డాక్టర్ డాక్యుమెంట్స్ ప్రాపర్ ఫైల్ ఇవంతా ఉందా అని అంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు ప్రొఫెసర్స్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా ఉంది లేట్గా రావడానికి కాలేజ్కి అని చెప్పా. సో ఈ వాజ్ లైక్ ఓకే, అక్కడ నుంచి ఒక 10 minutes వెయిట్ చేయి, ఇంకొక ఆఫీసర్ వచ్చి నేను మళ్ళీ కూడా చెక్ చేస్తాను నీ డీటెయిల్స్ అవన్నీ అని అన్నాడు. నేను అప్పటికే ఫుల్ నర్వస్ ఫీల్ అవుతున్నా. ఇంకా వాడు అక్కడ నించోమనగానే నేనైతే ఫుల్ కంప్లీట్లీ డెడ్ అయిపోయాను అనమాట, ఫుల్ డంబ్ అయిపోయినా. ఫస్ట్ ఇంకా వేరే ఆఫీసర్ వచ్చి కమ్ లెట్స్ గో ఫర్ ఎ వాక్ అని అన్నాడు. వాట్, నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వాక్ లాగా అనిపిస్తుందా ఇది అని అనిపించింది. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక రూమ్కి అయితే తీసుకెళ్ళి అందులో పడేసినారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour నేను ఆ రూమ్లోనే ఉన్నాను. ఆ రూమ్లో మొత్తం ఒక 5 to 6 ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరినీ ర్యాండమ్గా అట్లా పిలుస్తున్నారు నేమ్స్, అండ్ చెక్ చేసి పంపించేస్తున్నారు. సో ఇంకా నా టర్న్ వచ్చింది. ఆమె నా పేరు పిలిచిన తర్వాత నా పాస్పోర్ట్ స్కాన్ చేసి మళ్ళీ ఒక 20 minutes కంప్యూటర్లో డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఆర్ యూ రిటర్నింగ్ బ్యాక్ స్టూడెంట్ అని అడిగింది. ఎస్ అని చెప్పాను. నా పాస్పోర్ట్ ఇచ్చి యూ క్యాన్ గో అని అనింది. ఐ వాజ్ లైక్ వాట్, దీనికోసమా నన్ను ఇంతసేపు ఆపింది అని అనిపించింది. బట్ ఎనీవేస్ బయటికి అయితే వచ్చేసాను. ఈలోపు నా ఫ్లైట్ కూడా మిస్ అయిపోయాను సిన్సినాటిది. బట్ వాళ్ళ వల్లనే మిస్ అయ్యాను కాబట్టి వాళ్ళు మళ్ళీ రీస్కెడ్యూల్ చేస్తామని అన్నారు ఫ్లైట్. బట్ నాకు సిన్సినాటికి అయితే అప్పటికి ఫ్లైట్ లేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఉందన్నారు. కానీ నేను ఇంకా కొలంబస్కి ఫ్లైట్ ఉందని చెప్తే అక్కడికైతే బుక్ చేయించుకొని కొలంబస్కి వెళ్ళి అక్కడ నుంచి నా ఫ్రెండ్తో పాటు కార్లో సిన్సినాటికి అయితే వెళ్ళి సిన్సినాటిలో ఒక 2 days మాత్రమే ఉన్నాను. అది నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే నేను టెక్సస్కి మొత్తం కంప్లీట్గా మూవ్ అయిపోయాను అనమాట, మొత్తం నా లగేజ్తో. ఎందుకంటే నేను సిన్సినాటిలో ఉంటే మళ్ళీ ఒక్కదాన్ని ఎలోన్గా ఫీల్ అయిపోయి ఎలా ఉంటాను అని చెప్పేసి మా అన్నయ్య ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అకామిడేషన్ అంతా కూడా మాట్లాడి టెక్సస్ అయితే మూవ్ అయిపోమన్నాడు. నేను కూడా ఐ వాజ్ లైక్ రెడీ, నేను వెళ్ళిపోతాను టెక్సస్ అని చెప్పేసి. నాకు కూడా ఒక చేంజ్ ఓవర్ లాగా ఉంటుందని. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఇండియా టు USA. నేను అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకున్నాను అని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ యా గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఫ్యూచర్లో USకి ట్రావెల్ చేస్తున్నారో. అండ్ యా, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.